ఈరోజు మా కంపెనీలో పనిచేసే ఆ ఇండోనేషియా అమ్మాయి అయితే అక్షరాల 41 లక్షలు అయితే వాళ్ళ ఇంటికి పంపించింది. అసలు మ్యాటర్ ఏమిటంటే ఈరోజు మార్నింగ్ డ్యూటీకి బయలుదేరుతుంటే ఒక ఇండోనేషియా అమ్మాయి అయితే నా దగ్గరకు వచ్చి మా ఇంట్లో ఎమర్జెన్సీ ఉంది, డబ్బులు పంపించడానికి హెల్ప్ చేయు అని చెప్పేసి అడిగింది. అమ్మాయి అడిగింది కదా అని చెప్పేసి ముందు వెనక ఆలోచించకుండా అయితే ఒప్పుకున్నాను. అమ్మాయి దగ్గర అయితే డబ్బులు తీసుకొని నా డ్రాపింగ్ పూర్తి అవ్వగానే బ్యాంక్ అయితే బయలుదేరాను. బ్యాంక్కి వెళ్ళిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే నేను తీసుకున్నది చాలా బుద్ధి తక్కువ నిర్ణయం అని. ఎందుకంటే ఇది శాలరీ టైం కాబట్టి ఏ బ్యాంకులో చూసినా జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. ఇప్పటికే 2 బ్యాంకులు తిరిగి చూస్తే అక్కడ కూడా చాలా పబ్లిక్ ఉన్నారు. ఫైనల్గా ఈ బ్యాంకులో అయితే వచ్చాగాను, కానీ ఈ బ్యాంకులో కూడా తక్కువ లైన్ ఏం లేదు. మన తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఉన్నంత లైన్ ఉంది. దీనికి తోడు నేను క్యూలో ఉన్న కౌంటర్ వాడైతే పనిచేస్తున్నాడో పడుకున్నాడో అర్థం అవ్వట్లేదు. హాఫ్ అన్ అవర్ నుంచి క్యూలో ఉన్న ఒక్క ఇంచు కూడా ముందుకు కదలలేదు. ఫైనల్గా డబ్బులు పంపించడానికి అయితే 2 గంటలు పట్టింది. ఆ అమ్మాయి పంపించిన డబ్బులు ఎంత అంటే నాకైతే 1000 రియల్ ఇస్తే వాళ్ళు ఇండోనేషియా డబ్బులు అయితే 41 లక్షలు అవుతుంది. ఇండోనేషియన్ కరెన్సీ అనేది చాలా చిన్నది, అందుకే అంత డబ్బులు వెళ్ళాయి. ఏది ఏమైనా కానీ ఇంకోసారి బ్యాంకుకు సంబంధించిన పనులు ఒప్పుకోకుండా నాకైతే బాగా బుద్ధి వచ్చింది. నా వీడియోస్కి వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబర్లే పెరగట్లేదు. ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.